లాస్ట్ ఇయర్ డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన కేకేఆర్ వాళ్ళ కెప్టెన్ ని కోల్పోయారు లాస్ట్ ఇయర్ మెగా ఆప్షన్. అసలు వాళ్ళ కెప్టెన్ గా ఎవరిని నియమించబోతున్నారు ఈ 2025లో అనేది మనం ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. అలానే వాళ్ళ స్క్వాడ్ ఎలా ఉంది, ఆ స్క్వాడ్ లో నుంచి ప్రాబబుల్ ప్లేయింగ్ 11 త్రూ అవుట్ ద సీజన్ ఎలా ఆడబోతున్నారో కూడా ఈ వీడియోలో మనం పూర్తిగా అనాలిసిస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా స్క్వాడ్ విషయానికి వస్తే బ్యాటర్ల లిస్ట్ లో అయితే రింకు సింగ్ అయితే చాలా అద్భుతమైన ప్లేయర్. అతడు ఇంటర్నేషనల్ లో కూడా మన ఇండియాకు చాలా వరకు సర్వ్ చేస్తున్నాడు. ఆ తర్వాత రఘువంశీ కూడా లాస్ట్ ఇయర్ అతని అయిన కేపబిలిటీస్ ఏందో చూపించి అతనైన క్లాసిక్ బ్యాటింగ్తో మరియు మాస్ అగ్రెసివ్తో చాలా వరకు కేకేఆర్ని క్రిటికల్ సిచ్యువేషన్స్ నుంచి బయటపడేశాడు. ఆ తర్వాత రోమన్ పోవెల్ ఇతడు కూడా వెస్టిండీస్కు చాలా వరకు ప్రూవ్ చేసుకున్నాడు. ఈవెన్ ఐపీఎల్లో కూడా ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ వంటి టీములకి ఫినిషర్గా రోల్ ప్లే చేశాడు. ఆ తర్వాత మనీష్ పాండే ఇతడైతే కేకేఆర్కి ఒక లక్కీ చామ్. ఎందుకంటే ఎర్లీ 2000s అండర్ గౌతమ్ గంభీర్ కెప్టెన్సీలో కేకేఆర్ కప్పు కొట్టినప్పుడు కూడా ఇతను ఉన్నాడు. అలానే లాస్ట్ ఇయర్లో కప్పు కొట్టినప్పుడు కూడా ఇతడు ఉన్నాడు. కాబట్టి కేకేఆర్కి మనీష్ పాండే ఒక లక్కీ చామ్. ఇక ఆ తర్వాత అజింక్య రహానే, వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే అజింక్య రహానే ఒక్కడొక ఎత్తు. ఎందుకంటే ఇతన్ని అన్ని టీములు వద్దనుకున్నాయి కానీ కేకేఆర్ తీసుకుంది. ఇప్పుడు చూసినట్లయితే అతడు సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ మరియు విజయ్ హజారే ట్రోఫీ టోర్నమెంట్స్లో అయితే బీభత్సమైన బ్యాటింగ్ చేస్తున్నాడు. అది కూడా 150+ స్ట్రైక్ రేట్తో ప్రతి బౌలర్ని కోసి పడేస్తున్నాడు. కాబట్టి అజింక్య రహానే ఈ సీజన్లో అయితే కెప్టెన్సీ కంటెండర్గా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కేకేఆర్కి. అలానే వీళ్ళ వికెట్ కీపర్ల విషయానికి వస్తే రెహమానుల్లా గుర్బాజ్ ఇతడైతే కొన్ని సీజన్లుగా కేకేఆర్కి ఓపెనింగ్ చేస్తూ చాలా వరకు ప్రూవ్ చేస్తున్నాడు. అఫ్కోర్స్ లాస్ట్ సీజన్కి అతడికి పెద్దగా ఛాన్స్ దొరకలేదు, ఫిల్ షాల్ట్ వల్ల అతనికి పెద్దగా ఛాన్స్ దొరకలేదు. కానీ ఈ సీజన్ అయితే అతడికి సీజన్ మొత్తం అతడే ఓపెన్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత వీళ్ళైతే క్వింటన్ డికాక్ని కొనుక్కున్నారు. ఇతను కూడా ఐపీఎల్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది మరియు టీ20 క్రికెట్లో కూడా ఇతనికి చాలా మంచి అనుభవం ఉంది. కాబట్టి క్వింటన్ డికాక్ కూడా చాలా మంచి పిక్. ఇక ఆల్రౌండర్స్ విషయానికి వస్తే మెయిన్లీ వెంకటేష్ అయ్యర్ ఇతడైతే దాదాపు 23 కోట్లు పెట్టి ఇతన్ని కొన్నారు. 23 కోట్లకు ఇతడు వర్తేనా అంటే నాకు తెలిసి డెఫినెట్లీ వర్త్ అంట. ఎందుకంటే వెంకటేష్ అయ్యర్ క్రూషియల్ మ్యాచెస్ ఎప్పుడైతే ఉన్నాయో అప్పుడు అతడు స్టాండర్డ్ పర్ఫార్మెన్స్ అందిస్తూ వస్తున్నాడు కేకేఆర్కి. మీరు లాస్ట్ ఇయర్లో చూసినట్లయితే ముంబై ఇండియన్స్ పైన ఒక ఇంపార్టెంట్ మ్యాచ్లో అయితే అందరూ వికెట్లు పడే పెవిలియన్ బాట పడినట్లయితే ఇతడొక్కడు దిగ్గజ బౌలర్లు లాంటి బూమ్రా మరియు ఇటువంటి దిగ్గజ బౌలర్ల ఎదురు నిలబడి అతడు ఏకంగా 50+ స్కోర్ కొట్టి కేకేఆర్ మ్యాచ్ గెలిచేలా చేశాడు. అలానే ఇతడు ప్లే ఆఫ్స్లో కూడా ఇతని యావరేజ్ స్ట్రైక్ రేట్ చాలా బెటర్గా ఉంది. ఇటువంటి ప్లేయర్స్ చాలా రేర్గా క్రికెట్లోకి దొరుకుతారు. ఎందుకంటే ప్రతి మ్యాచ్ ఆడే ప్లేయర్స్ చాలా తక్కువగా ఉంటారు. మరియు దానితో పాటు ఇటువంటి ప్లే ఆఫ్స్ ఇంపార్టెంట్ మ్యాచెస్లో స్టెప్ అప్ అయ్యే ప్లేయర్స్ 100లో 10 మంది కన్నా చాలా తక్కువ మంది ఉంటారు. ఆ తర్వాత చూస్తే అంకుల్ రాయ్ ఇతడికైతే పెద్దగా ఛాన్సెస్ అయితే కేకేఆర్ టీంలో అయితే చాలా తక్కువగా వచ్చాయి. ఆ తర్వాత అయితే మొయిన్ అలీ ఇతడైతే సిఎస్కేకి అయితే చాలా వరకు ప్రూవ్ చేశాడు. కాబట్టి ఈ కేకేఆర్ కూడా ఇతడు ఒక బ్యాకప్ ఆల్రౌండర్గా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత చూస్తే రమన్దీప్ సింగ్ ఇతడైతే రీసెంట్గా అయితే తన ఫాస్ట్ బౌలింగ్తో మన ఇండియా కూడా చాలా వరకు ఆదుకుంటున్నాడు. మంచి బౌలింగ్ వేసి చాలా మంచిగా ఆకట్టుకుంటున్నాడు అందరికీ. మెయిన్లీ తన ఫినిషింగ్ బ్యాటింగ్ అయితే అద్భుతంగా ఉంటుంది. వీళ్ళు ఫినిషింగ్ డిపార్ట్మెంట్ అయితే 100 out of 100 ఇవ్వచ్చు. మన త్రూ ఐపీఎల్ టీమ్స్ అన్ని దానిపైన చూసుకున్నట్లయితే అంతా ప్రాపర్ ఫినిషింగ్ డిపార్ట్మెంట్ ఉంది వీళ్ళ దగ్గర. అందులో రమన్దీప్ సింగ్ కూడా ఒకడు. ఆ తర్వాత ఆండ్రూ రసెల్ కూడా లాస్ట్ 1-2 ఇయర్ల నుంచి బౌలింగ్లో చాలా వరకు కాంట్రిబ్యూట్ చేశాడు. అంతకుముందు అంత మంచి కాంట్రిబ్యూషన్స్ అందలేదు కానీ బ్యాట్తో అప్పుడు ఎల్లప్పుడూ అతడు పర్ఫార్మెన్స్ అందిస్తూనే ఉన్నాడు. కాబట్టి ఈ సీజన్లో అయితే రసెల్ అయితే చాలా గోడగా నిలబడే అవకాశాలు ఉన్నాయి అన్ని టీంలకు. ఆ తర్వాత సునీల్ నారాయణ్ ఇతడైతే తన బౌలింగ్తో అయితే ఎన్నో వికెట్లు పడగొట్టాడు, ఎంతో మందిని ముప్పు తిప్పలు పెట్టాడు. అదే ఫామ్ ఈ సీజన్లో కూడా బహుశా కొనసాగించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ఆండ్రిచ్ నోర్జే ఇతడైతే ఇతని పేస్ కోసం కొన్నారు కేకేఆర్ వాళ్ళు. ఇతని పేస్ అయితే లిటరల్లీ 150, 145+ కంటిన్యూస్గా వేస్తూనే ఉంటాడు. ఇటువంటి బౌలర్స్ చాలా రేర్గా కనబడుతుంటారు. కాబట్టి మెయిన్లీ ఐపీఎల్లో ఇతడు చాలా మంచి పిక్ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత అయితే వైభవ్ అరోరా ఇతడైతే లాస్ట్ సీజన్ ఆ న్యూ బాల్ని ఇన్ స్వింగర్ అవుట్ స్వింగర్తో చాలా మంచి స్వింగ్ బౌలింగ్ కనబరిచాడు. కాబట్టి వీళ్ళు మళ్ళీ బైబ్యాక్ చేశారు వైభవ్ అరోరాని. ఆ తర్వాత చూస్తే మాయాంక్ మార్కండే ఇతడైతే మంచి లెగ్ స్పిన్ కనబరిచాడు లాస్ట్ సీజన్. SRHలో ఉన్న ఫ్యాట్ వికెట్స్లో కూడా ఇతడు చాలా మంచి బౌలింగ్ కనపరిచాడు. కాబట్టి
కేకేఆర్ ఇతడి పైన స్పెషల్ ఫోకస్ ఉంచి మరి కొన్నట్లు నాకు అనిపిస్తుంది. ఆ తర్వాత చూస్తే స్పెన్సర్ జాన్సన్, ఇతనైతే మన ఇండియన్ కండిషన్స్లో సరిగ్గా బౌలింగ్ వేయడం లేదు, కానీ ఇతడు ఆస్ట్రేలియన్ బౌలింగ్స్లో అయితే బీస్ట్. ఇతడైతే లిటరలీ ఒక బిగ్ బీస్ట్ అని చెప్పుకోవచ్చు. అంత మంచి బౌలర్. ఇతడికైతే టన్స్ ఆఫ్ వికెట్స్ ఉన్నాయి బిగ్ బ్యాష్ లీగ్లో ఆస్ట్రేలియన్ పిచ్చెస్లో, కాబట్టి ఇతన్ని హైలీ రేట్ చేస్తున్నారు. కానీ ఇతడు మన ఇండియన్ గ్రౌండ్స్లో స్టెప్అప్ కాలేక ఉన్నాడు. ఇక ఆ తర్వాత చూస్తే మరో స్పీడ్ గన్ అయిన ఉమ్రాన్ మాలిక్, ఇతడు కూడా ఇతని స్పీడ్ అయితే లిటరల్లీ హై టాప్ స్పీడ్ ఉంటుంది. 150, 145. చాలా కష్టమైన బౌలింగ్ ఇది. ఎందుకంటే ఈ బౌలింగ్ ఆడాలనే కష్టమే, ఈ బౌలింగ్ వేయాలన్న కష్టమే. మెయిన్లీ ఇండియా నుంచి అయితే ఇటువంటి బౌలర్లు కన్సిస్టెంట్గా చాలా తక్కువ మంది వస్తారు. వచ్చినా కూడా చాలా వరకు ఇంజురీస్ అవుతాయి. కానీ ఉమ్రాన్ మాలిక్ అయితే చాలా తక్కువ ఇంజురీస్ అయినా ఇప్పటి వరకు. ఇక లాస్ట్లో చూసినట్లయితే వరుణ్ చక్రవర్తి ఉన్నాడు. ఇతని మిస్టరీ బౌలింగ్ అయితే ఎవరి వల్ల కాదు ఇతని మిస్టరీ బౌలింగ్ కనిపెట్టడానికి. రీసెంట్గా ఇంటర్నేషనల్స్లో కూడా కంబ్యాక్ ఇచ్చి 5 వికెట్ హాల్స్, 3 వికెట్ హాల్స్ కంటిన్యూస్గా పడగొడుతూనే ఉన్నాడు T20 క్రికెట్లో. కాబట్టి ఇతడు కూడా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేయబోతున్నాడు కేకేఆర్ డిపార్ట్మెంట్లో. ఇక వీళ్ళ కెప్టెన్సీ విషయానికి వస్తే మెయిన్లీ కెప్టెన్సీ కంటెండర్గా వెంకటేష్ అయ్యర్ మరియు అజింక్య రహానే ఉన్నారంట. నా దృష్టిలో అయితే అజింక్య రహానీకి ఇవ్వకపోవడమే కరెక్ట్ అని అనిపిస్తుంది. ఎందుకంటే అజింక్య రహానీకి ఒకవేళ కెప్టెన్సీ ప్రెజర్ ఇచ్చినట్లయితే తన బ్యాటింగ్ డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు యాజ్ ఎ బ్యాటర్గా అయితే అతడు చాలా ఎక్స్పోజివ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. కాబట్టి యాజ్ ఎ బ్యాటర్గా కంటిన్యూ చేస్తే చాలా బాగుంటుందని నా ఒపీనియన్. యాజ్ వెంకటేష్ అయ్యర్ విషయానికి వస్తే తనకి 23 crores ఇచ్చారు. కాబట్టి డెఫినెట్లీ ఇతనికి ఇచ్చే అవకాశాలు కూడా చాలా భిన్నంగా కనిపిస్తున్నాయి. కాబట్టి వెంకటేష్ అయ్యర్కి ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇతనికైతే ఎటువంటి కెప్టెన్సీ ఎక్స్పీరియన్స్ లేదు. ఒకవేళ ఎక్స్పీరియన్స్ వైజ్ పోతే డెఫినెట్లీ రహానికి ఇచ్చేస్తారు. అతనికి ఐపీఎల్లో చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంటర్నేషనల్ క్రికెట్ ఎక్స్పీరియన్స్ ఉంది, మరియు డొమెస్టిక్లో కూడా అతడు ముంబై తరఫున చాలా వరకు కెప్టెన్సీ చేశాడు. కాబట్టి అజింక్య రహానికి ఇచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక ప్రాబబుల్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఓపెనర్స్గా రెహమానుల్లా గుర్బాజ్ మరియు సునీల్ నారాయణ ఓపెన్ చేసే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళిద్దరు అయితే చాలా కన్సిస్టెంట్గా ఓపెన్ చేసే అవకాశాలు ఉన్నాయి. చాలా మంది అయితే డీకాక్ అంటున్నారు. ఒకవేళ డీకాక్ వచ్చినట్లయితే నెంబర్ 1లో లెఫ్ట్ మరియు నెంబర్ 2లో లెఫ్ట్ అవుతారు. అలానే నెంబర్ 3లో వచ్చే వెంకటేష్ అయ్యర్ కూడా లెఫ్ట్. ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్లు కన్ఫ్యూజ్ అయిపోయే ఒక టాప్ ఆఫ్ స్పిన్నర్ వచ్చినట్లయితే ఇక్కడ కొలాప్స్ అయిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి గుర్బాజ్ అయితే ఇప్పుడు చాలా అగ్రెసివ్గా ఆడుతున్నాడు. అతడు ప్రూవ్ కూడా చేసుకుంటున్నాడు. కాబట్టి రెహమానుల్లా గుర్బాజ్తోని వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక 1 డౌన్లో వెంకటేష్ అయ్యర్, నెంబర్ 4లో అజింక్య రహానే, ఇక నెంబర్ 5లో అయితే రింకు సింగ్ ఆడించే అవకాశాలు ఉన్నాయి. రింకు సింగ్ అయితే లాస్ట్ సీజన్ చాలా డౌన్ ద ఆర్డర్ వచ్చేవాడు, లైక్ 7-6 వచ్చేవాడు. ఇప్పుడైతే తన బ్యాటింగ్ కేపబిలిటీస్ కూడా చాలా వరకు ఉపయోగించే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత అయితే ఆల్రౌండర్ అయిన ఆండ్రూ రసెల్, ఆ తర్వాత రమన్దీప్ సింగ్, ఆ తర్వాత హర్షిత్ రాణా, ఆ తర్వాత స్పెన్సర్ జాన్సన్ ఆర్ యాంటీ నోర్జా వచ్చే అవకాశం ఉన్నాయి. ఎందుకంటే యాంటీ నోర్జాకు ఎక్కువ ఇంజురీ కన్సల్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా అతడు రీసెంట్గా ఇంజురీ ఫేస్ చేస్తున్నాడు. అందుకే అతడు ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా అవైలబుల్గా లేడు సౌత్ ఆఫ్రికా టీంకి. ఆ తర్వాత మిస్టరీ స్పిన్నర్ అయిన వరుణ్ చక్రవర్తి, ఆ తర్వాత స్వింగ్ కింగ్ అయిన వైభవ్ అరోరా, వీళ్ళు మాత్రం ప్రాబబుల్ ప్లేయింగ్ 11లో త్రూఅవుట్ ద సీజన్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక వీళ్ళ ఇంపాక్ట్ ప్లేయర్ల విషయానికి వస్తే రఘువంశీ ఆర్ మయాంక్ మార్కండే రొటేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ పిచ్ స్పిన్కి ఆఫర్ చేస్తే మార్కండే ఆడతాడు, లేదంటే బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ అయితే రఘువంశీ ఎక్స్ట్రా బ్యాటర్గా ఆడే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ టఫ్గా వికెట్లన్నీ కోల్పోయినట్లయితే ఇనీషియల్లీ డెఫినెట్లీ మనీష్ పాండ్యా కూడా ఇంపాక్ట్ ప్లేయర్ కిందకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనీష్ పాండ్యాకు యాంకర్ రోల్ ఉండి ఇన్నింగ్స్ ఎలా పిలిచాలని అతనికి తెలిసినంత బాగా ఈ టీంలో ఎవరికి తెలియదు. మిగతా వాళ్ళంతా బిగ్ హిటర్లే, అతడు ఒక్కడే చాలా నీట్గా ఇన్నింగ్స్ పిలిచేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, ఇక నేను ఈ ఐపీఎల్స్ టీం పైన ఇంకా చాలా టీమ్స్ పైన ఈ స్క్వాడ్ అనాలిసిస్ చేసా. ఆ టీమ్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా. ఒకవేళ మీకు టైం ఉంటే వెళ్ళి చూడండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.